హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో ఈ రోజు కురనున్నటువంటి వర్షాలు, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అత్యధికంగా ఈదురుగాళ్లు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంటాయి. ఇకపోతే రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. రానున్నటువంటి 4 రోజుల పాటు రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర ప్రాంతం కానీ, ఆసిఫాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. ఈ వర్షాలు 2 రోజుల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాత మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలో మాత్రం బలమైన గాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వాతావరణ విశేషాలు తెలుసుకునే ముందు మీరందరూ ఓట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఓటింగ్. థ్యాంక్ యూ.